అందరికీ నమస్తే. నేను మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కిషోర్. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఆర్థిక పరిస్థితి నిల్లు. ఎందుకంటే ఈ వీడియోలో చూద్దాం. నమస్తే అన్న, సురేంద్ర అన్న. ఏందన్నా నువ్వు 4-5 కోట్ల కార్లు తిరుగుతావు, 100 కోట్ల కార్లు ఉన్నాయి నీ దగ్గర. పరిస్థితి టోల్ గేట్ కట్టుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావన్నా? చెబితే మా కార్యకర్తలు గుర్తు చేస్తారు కదా, నీ రీఛార్జ్ చేసుకోమని చెప్తారు, నీకు అప్డేట్ కూడా ఇస్తారు. ఏ టెన్షన్ ఏం పడద్దన్నా నువ్వు. పోనీ మీ దగ్గర లేవో చెప్పన్నా, మా కార్యకర్తలు కలెక్ట్ చేపించి మీకు పంపిస్తా. జుట్టు పట్టుకొని లాగడం ఏందాడు? ఒకడు గుండోడేమో జుట్టు పట్టుకుంటాడు, ఇంకో గుండోడేమో వాడు గన్మేనా లేకపోతే రౌడీనా అన్న ఇగ్గుకొని పోతున్నాడు అన్న. వాడిని ఎగిచ్చి అంటున్నాడు. వైట్ డ్రెస్ వేసుకున్నాడు, ఎగిచ్చి అంటున్నాడు. అరే ఒక కాదురా, మీకు ఏమన్నా ఇప్పుడు మీ ఇళ్లలో మీ భార్యలు కానీ పిల్లలు కానీ లేరా మీకు? ఆ పక్కకి ఈడ్చుకొని పోయి అని కట్టయి పీకి ఎంత రౌడీ చేయమని ఈ అరాచకమైందన్న. ఈ అరాచకాలన్నీ పోయినాయి అనుకున్నాం, ఏ రోజో పోయినాయి అనుకున్నాం. మళ్ళీ ఈ పరిపాలన వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఇంత భయానికి గురి చేస్తారనేది కూడా మేము అనుకోలేము. మా వైసీపీ కార్యకర్తలు భయపడిపోతున్నారన్న ఇవన్నీ చూస్తే. కొంచెం ఆలోచించండి. మీరు మంచి బిజినెస్ మ్యాన్, మీకు ఒక మంచి స్ట్రాటజీ ఉన్న వ్యక్తులు మీరే చెప్పేది పోయి మీరు కార్లో ఉన్నారా లేదా అనే విషయం మాకైతే తెలియదు. కానీ ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదన్న. ఏంటన్నా ఈ పరిస్థితి? దౌర్భాగ్యం ఏందన్నా, ఒక టోల్ గేట్ లో పనిచేసే వాళ్ళు 10-15 వేలు పనిచేస్తారు. 10 మంది దిగి ఇద్దరిని కొట్టడం ఏందన్నా? ఆడ మనిషిని చూడకుండా జుట్టు పట్టుకొని అసలు ఎంతవరకు కరెక్ట్ అన్నా? ఆలోచించాలన్నా. మళ్ళీ మీ కార్యకర్తలకు ఏమైనా చెప్పారా, డిస్కషన్ చేశారా? ఏంది లేదు అన్న. ఈ బాధ్యతలకు మాత్రం మీ రెస్పాన్సిబిలిటీ ఉంటారా ఉండరా అనేది మీ ఇష్టము. కానీ మా వైసీపీ కుటుంబం మాత్రం అండగా ఉంటది. వాళ్ళ బాధ్యత మాత్రం కంపల్సరిగా మేము బాధ్యత వహిస్తాము. ఎందుకంటే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తుంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కంపల్సరీ అండగా ఉంటాము. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం ఊరుకుంటది అయితే లేదు. మీ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి, కలిసి పోరాటం చేద్దాం.